కేవీఎన్ కళాశాలలో డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ అనే కోర్సులో మనం సెమిస్టర్ 1లో పేపర్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ యోగాలో యూనిట్ 2లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఇవాళ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆసనాస్ అనే కాన్సెప్ట్తో మనం చూస్తున్నాం. దీంట్లో ఈ యూనిట్లో మనం చూసేది మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియస్ యోగిక్ ప్రాక్టీసెస్, ఆసనాస్, ముద్రాస్, ప్రాణాయామాస్, బంధాస్, నాడీస్, చక్రాస్. ఇలా యోగ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముందుగా యోగ ప్రక్రియలో అతి ముఖ్యమైనటువంటిది ఆసనాస్. ఈ ఆసన అనే దానికి సంబంధించి హఠయోగంలో ఫస్ట్ పార్ట్గా తెలియచేస్తూ ఉంటారు. ఓకే, పతంజలి మహర్షి కూడా ఆసనం గురించి చెబుతూ ఆసనం మనం ఎలా వేయాలంటే స్థిర సుఖ ఆసనము అని అంటారు. అంటే మనం స్థిరంగా కూర్చోగలగాలి, అది మనకు సుఖం అనిపించాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అది ఆసనము అని చెబుతున్నారు. ఈ ఆసనం వేసినప్పుడు హాయిగా శ్వాస తీసుకోగలగాలి, వీలున్నంతగా స్ట్రెచ్ చేయాలి బాడీని. అంతేగాని బాడీ మీద విపరీతంగా ప్రెషర్ అనేది ఎప్పుడూ పెట్టకూడదు. బాడీ మీద ప్రెషర్ పెడితే అప్పుడు అక్కడ చాలా ఇబ్బందిగా ఉండి రెండో రోజున మనం ఇంకా ఈ చేసే పరిస్థితి రాదు. కాబట్టి అట్లా స్ట్రెచ్ చేయకుండా, అట్లా ప్రెషర్ పెట్టకుండా కేవలం స్ట్రెచ్ చేయటం, మనం ఎంత మేరకు అయితే బాడీని సాగదీయగలమో అంత మేరకు అక్కడ బాడీని సాగదీసి అక్కడ స్థిర సుఖ అనేటటువంటి ఫీలింగ్ వచ్చేదాకా ఉండి అక్కడ మనం స్థిరంగా ఉండి హాయిగా శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. అలా స్ట్రెచ్ చేసి శ్వాస తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటటువంటి టాక్సిన్స్, ఓకే, టాక్సిన్స్ అంటే లోపల ఉండేటటువంటి కొన్ని రకాల కెమికల్స్ కానీ ఇవి అన్నీ బయటికి ఎలిమినేట్ కాబడితే, అక్కడి నుంచి మూవ్ కాబడతాయి. అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది బాడీకి వస్తుంది. కాబట్టి అందుకు ఆసనం అనేది చాలా అవసరం. అందుకే పతంజలి మహర్షి ఏమన్నారంటే స్థిర సుఖ, స్థిరంగా ఉండగలగాలి, సుఖంగా ఉండగలగాలి, అప్పుడే అది ఉత్తమ ఆసనం అనిపించుకుంటుంది అంటారు. మొత్తం 84 లక్షల రకాల ఆసనాలు ఉన్నాయి అంటారు. అంటే 84 లక్షలు ఎందుకంటే 84 లక్షల జవరాసనాలు ఉన్నాయి. అన్నిటికీ సంబంధించి అన్ని రకాల ఆసనాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ పోజు, టార్టాయిస్ పోజు, అలాగే ఋషుల పేర్లు కూడా రాశారు. భారద్వాజ పోజు, దేవుడి పేర్లు నటరాజాసనం, హనుమానాసనం, గరుడాసనం, ఇట్లా రకరకాల ఆసనాలు అనేవి చోటు చేసుకోవడం జరిగింది. అయితే యాక్చువల్గా ఆసనాలు ఒక 4 రకాలని చెబుతారు. దాంట్లో ఒకటి స్టాండింగ్ ఆసనాస్, అంటే స్టాండింగ్ అంటే మనం వృక్షాసనం అనుకోవచ్చు. సిట్టింగ్ ఆసనాస్ అంటే కూర్చొని చేసేవి, పద్మాసన అనుకోవచ్చు. ప్రోనాసనాస్ అంటే బోర్లా పడుకుని చేసే ఆసనం, శలభాసనం అని చెప్పవచ్చు ఎగ్జాంపుల్. సుఫైన్ ఆసనం అంటే అమృతాసనం, వెల్లికలా పడుకొని చేసేటటువంటి ఆసనం అమృతాసనం. ఇట్లా 4 రకాలుగా చెప్పారు. అయితే కొన్ని సాంప్రదాయాల్లో 3 రకాలని చెబుతారు. అవి మెడిటేషన్ ఆసనాసు, రిలాక్సేషన్ ఆసనాసు, కల్చరల్ ఆసనాస్, ఇట్లా 3 రకాలు. మెడిటేషన్ ఆసనాస్ అంటే ధ్యానం చేయడానికి ఉపయోగపడేటటువంటి వాటిని మెడిటేషన్ ఆసనాస్ అంటారు. ఎగ్జాంపుల్ పద్మాసన, సిద్ధాసన, వజ్రాసనంలో కూడా మనం చేసుకోవచ్చు. ఇక 2 రిలాక్సేషన్ ఆసనాస్, అంటే మనం బాడీని రిలాక్స్ అవ్వడానికి అనమాట. అమృతాసనం లేక శవాసనం అంటారు దాన్ని, శశాంకాసనం. ఓకే, ఇది రిలాక్సేషన్ ఆసన ఎగ్జాంపుల్. ఇక 3వది కల్చరల్ ఆసనాస్. కల్చరల్ ఆసనాస్ అంటే సాంప్రదాయబద్ధంగా ఉండేటటువంటి కొన్ని రకాల ఆసనాలు అంటారు. అవి 4 రకాలు. బ్యాక్వర్డ్ బెండింగ్, వెనక్కి బెండేటటువంటివి. ఎగ్జాంపుల్ ఉష్ట్రాసనం, వెనక్కి బెండ్ అవుతాం. చక్రాసనం, వెనక్కి బెండ్ అవుతాం. ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్, దానికి పశ్చిమోత్తాసనం, జాను శీర్షాసనం, ముందుకి మనం బెండ్ అవ్వడం అన్నమాట. 3
స్పైనల్ ట్విస్టింగ్ ఆసనాస్ అంటే వెన్నుపూస దగ్గర ట్విస్ట్ చేయటం, తిప్పటం. అది భారద్వాజాసనం, అర్ధమత్స్యేంద్రాసనం. ఈ రెండు స్పైనల్ ట్విస్టింగ్ ఆసనాస్. 4 బ్యాలెన్సింగ్ ఆసనాస్ అంటే బాడీని అట్లా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడేది. సర్వాంగాసనం, శీర్షాసనం. ఇట్లా మొత్తం కల్చరల్ ఆసనాస్లో 4 వచ్చినాయి. ఈ కల్చరల్ ఆసనాస్ ఏంటి? 3 ఒకటి. మెడిటేషన్ ఆసనాసు, రిలాక్సేషన్ ఆసనాసు, కల్చరల్ ఆసనాసు. ఇలా రకరకాల ఆసనాలు ఉన్నాయి. మనం ఏవైతే వేయగలమో వాటిని చేస్తూ రోజు చక్కగా స్థిర సుఖ అనేటటువంటి అభ్యాసంతో కనుక మనం చేస్తూ వెళ్తే లోపల ఉండేటటువంటి మలినాలు, టాక్సిన్స్ పూర్తిగా అక్కడ శుద్ధి అయ్యి అక్కడ మనకు ఆరోగ్యం చేకూరటమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉండి మన మనసుని దైవం వైపు మళ్లించడానికి అవకాశం ఉంటుందని పెద్దలు తెలియచేస్తూ ఉంటారని ఒకసారి మీ అందరికీ తెలియచేస్తూ, ఇక నెక్స్ట్ టాపిక్ ముద్రాస్. రెండవది ముద్రాసనం. ముద్ర అంటే ఒక చేతులు వేళ్ళు పెట్టేటటువంటి పద్ధతిని ముద్ర అంటారు సామాన్య అర్థంలో. ముద్ర అంటే ఒక గుర్తు అని అర్థం. సరే, మన యోగ పరిభాషలో ముద్ర అంటే మనం చేతులు వేళ్ళు పెట్టేటటువంటి విధానాన్ని ముద్ర అంటారు. ఈ ముద్రలు వేయటం ద్వారా ఏమవుతుంది అంటే మన బాడీలో పార్ట్స్ని కానీ ప్రాణస్థితులు కానీ మనం చక్కగా యాక్టివేట్ చేసుకోవడానికి, మనసుని ఏకాగ్రం చేసుకోవడానికి కూడా ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది. మనకి భరతనాట్యం, కూచిపూడి ఇట్లాంటి కొన్ని నాట్య భంగిమల్లో ముద్రలు వాడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అది కొన్ని రకాల భావ వ్యక్తీకరణ కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ రకరకాల ముద్రలు ఉన్నాయి. ఏంటవి? పంచప్రాణ ముద్రలు, పంచతత్వ ముద్రలు, ఓకే, రాశి ముద్రలు, ఇట్లా రకరకాల ముద్రలు ఉంటాయి. అయితే వీటిల్లో మనం అవి మన బాడీ మీద చూపించే ప్రభావాన్ని బట్టి 3 రకాలుగా డివైడ్ చేసుకున్నాం ముద్రలు. 1 ఫిజికల్లో, 2 వైటల్లో, 3 మెంటల్లో. శారీరక స్థాయి, ప్రాణస్థాయి, మానసిక స్థాయి. 1 ఫిజికల్లో మనం ముద్ర వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ చేతులు వేళ్ళు పెట్టే పద్ధతి వల్ల అక్కడ మన బ్రెయిన్లో కనెక్ట్ అయ్యి బ్రెయిన్లో నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది. చాలా చక్కగా యాక్టివేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానముద్ర అన్నాం అనుకోండి, బొటన వేలు ఊపిరితిత్తులకు సంబంధించి, చూపుడు వేలు పెద్ద ప్రేగుకు సంబంధించి. ఈ 2 కలపటం వల్ల మనకి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఎనర్జీ బొటన వేలు నుంచి క్రమంగా పెద్ద ప్రేగులోకి వెళ్ళి అక్కడ మళ్ళా మన బాడీ నుంచి వేస్ట్ కాకుండా మన ఎనర్జీ మనలోకే రావటం జరుగుతూ ఉంది. అలాగే ముద్ర వేయటం వల్ల ఏమవుతుందంటే మెదడులో ఆ బాడీ పార్ట్స్కు సంబంధించినటువంటి కేంద్రాలు చక్కగా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ఫిజికల్గా ఆ మేరకు అది ప్రభావితం చూపించడం జరుగుతుంది ముద్ర. ఇక 2 ప్రాణిక్ లెవెల్. మన బాడీ అంటే పంచ ప్రాణాలతో కూడుకుని ఉంటుంది. ఈ పంచ ప్రాణాలని 5 ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఇట్లా పంచ ప్రాణాలుగా డివైడ్ చేస్తారు. ప్రాణ అంటే ఊపిరితిత్తుల దగ్గర వ్యాపించి ఉండేది. అపాన అంటే నాభి నుంచి విసర్జన దాకా ఉండేది. వ్యాన అంటే చర్మం అంతా వ్యాపించి ఉండేది. ఉదాన అంటే ఈ కంఠం నుంచి తలపైకి ఉండేది. సమాన అంటే మనకి పొట్ట భాగం నాభి దగ్గర ఉండేది. ఇట్లా మొత్తం బాడీ అంతా వ్యాపించి ఉంటుంది పంచ ప్రాణాలకు సంబంధించినటువంటి ప్రాణవాయువు. మనం కొన్ని ముద్రలు వేయటం వల్ల ఆయా భాగాల్లో ప్రాణశక్తిని బాగా పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ప్రాణిక్ లెవెల్లో ఉండేటటువంటి ప్రయోజనం. ఇక 3 మానసికంగా వచ్చేటటువంటి బెనిఫిట్. మనసుని ఏకాగ్రం చేయటానికి, మనసుని ఒక స్థిర లక్ష్యం వైపు నడిపించటానికి, పరమాత్మతత్వాన్ని తెలుసుకునేంత స్థాయికి దాన్ని తీసుకెళ్ళటానికి కొన్ని రకాల ముద్రలు. ఫర్ ఎగ్జాంపుల్ నాసికాగ్ర ముద్ర, శాంభవి ముద్ర, ఇలాంటి ముద్రలు ఆ కోవకి చెందినవి. అవి ఏం చేస్తాయంటే మనసు మీద ప్రభావితం చూసి
సైకలాజికల్గా మనసులో ఉండే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, వర్రీస్ అంటే నిర్వేదం కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ, అత్యుత్సాహం కానీ, ఉద్వేగం కానీ, వీటన్నిటినీ పూర్తిగా అవి అదుపులోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ముద్ర వేసి ప్రాణాయామం సహితంగా చేస్తే అప్పుడు మన బాడీలో ఫిజికల్గా కానీ, మరి ప్రాణిక్ లెవెల్లో కానీ, మెంటల్గా కానీ, అంటే మానసికంగా కానీ చక్కటి ప్రభావితం చూపించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం మనం నేర్చుకోవటం మాత్రమే కాదు, వాటిని సాధన చేయటం కూడా అత్యంత ఆవశ్యకమని మహానుభావులు మనకు తెలియచేస్తూ ఉన్నారు. తెలియచేస్తూ ఇక నెక్స్ట్ ప్రాణాయామాస్ కాన్సెప్ట్లోకి మనం వెళుతున్నాం. ఈ ప్రాణాయామంలో మనం ఈ శ్వాస స్థితిగతుల్ని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకునేటటువంటి విధానాన్ని మనం దీంట్లో చూస్తూ ఉంటాం. ఈ ప్రాణాయామం అనే దానికి అర్థమేమి? ప్రాణ్ అంటే ప్రాణశక్తి, ఆయామ అంటే సాగదీసి తీసుకోవడం. మనం ఎప్పుడైతే శ్వాస దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదులుతూ ఉన్నామో అప్పుడు ఈ ప్రాణశక్తి మనలోకి ఎక్కువగా వెళ్ళబడుతూ ఉంటుంది. మనం తీసుకునేటటువంటి శ్వాసతో పాటుగా ఈ సూర్యుడి నుంచి రిలీజ్ అయ్యే ప్రాణశక్తి ఏదైతే ఉంటుందో అది మన ఊపిరితిత్తుల ద్వారా మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదే మనకు మంచి ఆరోగ్యాన్ని, పుష్టిని అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మనం కురచ శ్వాసలు కాకుండా పూర్తి శ్వాసలతో మనం తీసుకోవాలి. అనగా సాగదీస్తూ ఎక్కువగా ఊపిరితిత్తులు నింపుకుంటూ మనం ఎప్పుడైతే శ్వాస తీసుకున్నామో అప్పుడు మన ఊపిరితిత్తుల్లో కెపాసిటీ పెరుగుతుంది, ఎక్కువ ప్రాణశక్తి మన బాడీకి అందుతుంది, నరనరానికి కణకణానికి ఆ ప్రాణశక్తి అనేది ప్రవహించడం జరుగుతుంది. అయితే ఈ ప్రాణాయామంలో ప్రధానంగా 4 అంశాలు చోటు చేసుకుంటాయి. దాంట్లో ఫస్ట్ది పోరక, అంటే శ్వాస తీసుకోవటాన్ని పోరక అంటారు, ఇన్హలేషన్. రెండోది రేచక, శ్వాస వదలటాన్ని రేచక అంటారు. అయితే మనం ఫస్ట్ పూరక అన్నాం కదా, శ్వాస తీసుకున్న తర్వాత ఒక 4 సెకండ్లు కనుక మనం ఆపితే దాన్ని కుంభక అంటారు. అంటే ఏ కుంభక? లోపలికి తీసుకుని ఆపాం కాబట్టి అంతర్కుంభక అంటారు. అలాగే శ్వాస వదిలిన తర్వాత అంటే రేచిక అయిపోయిన తర్వాత శ్వాస తీసుకోకుండా గనక అలా ఆపితే దాన్ని బహిర్కుంభక అంటారు. ఇలా ప్రాణాయామం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఈ పూరక, రేచక అనేది చేస్తూ కొంత 1 సెకండ్ మాత్రమే కుంభక, ఒక 2 సెకండ్లు మాత్రమే అట్లా పెంచుకుంటూ పోవచ్చు. అయితే ఎంతసేపు కుంభకం అనేది కాదు ప్రధానం, మీరు దాన్ని ఆస్వాదించడం చాలా చాలా ప్రధానం. అలా చేస్తూ ఉంటే క్రమంగా ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ పెరుగుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ కూడా చాలా నార్మల్ అయిపోతూ ఉంటుంది. ఈ శ్వాసకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా క్రమంగా తగ్గిపోతాయి. కాబట్టి అంత గొప్ప ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు చేయటం చాలా చాలా అవసరం అండి. సాధారణంగా మనిషి నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాడు. అలా రోజు మొత్తం మీద కనుక కౌంట్ చేస్తే 21,600 శ్వాసలు ఒక రోజులో మనిషి తీసుకున్నట్టు లెక్క. 15 సార్లు కనుక నిమిషానికి తీసుకుంటే. అదే కనుక మనం దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా కనుక వదులుతూ ఉంటే అప్పుడు 15 కల్లా 12 తీసుకుంటాం నిమిషానికి. అంటే 3 శ్వాసలు ఆదా అవుతాయి, 3 లేక 4 శ్వాసలు ఆదా అవుతాయి. అలా నిమిషానికి 3 అంటే గంటకి 6 3 18, 180 శ్వాసలు. మరి 180 శ్వాసలు అంటే రోజు మొత్తం మీద 180 × 24 అంటే సుమారు ఒక 4,000 శ్వాసలు రోజు ఆదా అవుతాయి. 21,600 శ్వాసల్లో 4,000 అంటే చూడండి ఎంత, దాదాపు ఒక 20% అంత శ్వాసలో మనం పొదుపు చేసుకుంటున్నాం. మరి అలా తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎలాగంటే మనం నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా వదలటం వల్ల వ్యక్తి యొక్క జీవితకాలం పొడిగించబడుతుంది. ఎలాగా అంటే భగవంతుడు ఒక వ్యక్తి నుదుటున అంటే అతని లైఫ్ అతని శ్వాసల మీద ఆధారపడి ఉంటుందని రాస్తాడు.
అంటే ఒక వ్యక్తి యొక్క ఆయుష్ తన యొక్క శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అందుకే చూడండి మనం పేపర్లో ఈ వ్యక్తి తుది శ్వాస వదిలాడు అని చెబుతారు. అంటే చివరి శ్వాస వదిలాడు అని, అంటే ఆ కౌంట్ అయిపోయింది. నేను కనుక నిమిషానికి 30 శ్వాసలు తీసుకుంటే 100 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తిని 50 సంవత్సరాలే బతుకుతా. అలాగే నేను కనుక 12 శ్వాసలు కనుక తీసుకుంటే 15 బదులుగా కొంచెం ప్రాణాయామ సహితంగా చేస్తే అప్పుడు ఒక 20% లైఫ్ స్పాన్ పెంచుకోగలుగుతా. ఓకే, నాకు లైఫ్ స్పాన్ పెంచాల్సిన అవసరం లేదండి, ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు పడతాం అంటావా? ఉన్నన్నాళ్ళు చాలా హ్యాపీగా ఉండగలుగుతాం, ఎందుకంటే లోపలికి ఎక్కువగా ప్రాణశక్తి లోపలికి వెళుతుంది కాబట్టి. అట్లా ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం చక్కటి ప్రాణాయామం ద్వారా లోపలికి మనం ప్రాణశక్తిని పంపించి తద్వారా నరనరానికి కణకణానికి ఈ ఎనర్జీ అనేది చేరవేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాణాయామాలు రకాలు, ఎన్ని రకాల ప్రాణాయామాలు ఉన్నాయి? అనేక రకాలు ఉన్నాయి. వాటిని ప్రధానంగా ఇక్కడ 4 రకాలుగా డివైడ్ చేశారు. దాంట్లో ఒకటి సెన్సిటైజింగ్ ప్రాణాయామం, అనగా బాడీలో ఏదో ఒక పార్ట్ మీద దృష్టి పెట్టి ఆ భాగం దగ్గరే ఎనర్జీని బాగా పెంచడం అన్నమాట. దీంట్లో ముద్రా ప్రాణాయామం దీనికి చక్కటి ఎగ్జాంపుల్. అలా వేయటం వల్ల ఆ పార్ట్లో ప్రత్యేకంగా అంటే పంచ ప్రాణముద్రలు, పంచతత్వముద్రలు, ఓకే, అలాగే బ్రహ్మముద్ర, ఇలాంటివన్నీ ముద్రా ప్రాణాయామాలు. ఇవి ప్రత్యేకంగా ఒక పార్ట్ దగ్గర ఫోకస్ చేసి ఆ పార్ట్లో ఉండేటటువంటి ఎనర్జీని బాగా ఉద్దీపన చేయటమే ప్రధానమైన లక్ష్యం. ఇక 2 ట్రాంక్వలైజింగ్ ప్రాణాయామం. ట్రాంక్వలైజింగ్ ప్రాణాయామం అంటే దీనికి ఎగ్జాంపుల్ మనసుని చల్లపరచటం, కూల్గా ఉంచుతుంది, ఉద్వేగాన్ని అదుపులో ఉంచుతుంది. అంటే మనిషి బాడీలో సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ అని ఉంటాయి. సింపథెటిక్ అంటే ఉత్సాహం, అది ఎక్కువైతే అత్యుత్సాహం. పారాసింపథెటిక్ అంటే చల్లదనం, అది ఎక్కువైతే కృషించిపోవటం. ఇలాంటి పరిస్థితి రాకుండా ఎప్పుడూ బ్యాలెన్స్గా ఉంచుతుంది. కాబట్టి పరమ ప్రశాంతంగా ఉండే స్థితి అప్పుడు మనిషికి అలవాటు అవుతుంది. మరి ఇలా చేయటానికి దోహదపడేవి ఏంటంటే ఉజ్జయి ప్రాణాయామం, భ్రామరీ ప్రాణాయామం. ఈ 2 ట్రాంక్వలైజింగ్ ప్రాణాయామం లాగా ఉపయోగపడతాయి. అంటే మనసును చల్లబరుస్తాయి, కూల్ చేస్తాయి, ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి అనేది దాంట్లో చూస్తూ ఉన్నాం. ఇక 3 వైటలైజింగ్ ప్రాణాయామ, అంటే లోపల బాడీలో ఎనర్జీని బాగా పెంచటం. ప్రాణాయామం అంటేనే ప్రాణశక్తిని పెంచటం. కాబట్టి అన్ని ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఆ ప్రాణశక్తిని పెంపొందిస్తూ ఉంటాయి. ఓకే, మనం చూసేటటువంటి సూర్యచంద్ర నాడీ భేదన ప్రాణాయామం కానీ, సహజ ప్రాణాయామం కానీ, నియంత్రణ ప్రాణాయామం కానీ, ఇలాంటి ప్రాణాయామాలన్నీ మనలో శక్తిని బాగా ఉద్దీపన చేస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ప్రాణాయామం. ఓకే, అంటే మన శ్వాసని బ్యాలెన్స్ చేయడానికి అది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అస్తవ్యస్తంగా ఉండేటటువంటి శ్వాసని అదుపు చేసి మనసును కూడా బ్యాలెన్స్ చేసి తద్వారా ఆరోగ్యాన్ని మనకి అందించడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సూర్యచంద్ర నాడీభేదన ప్రాణాయామ. ఈ సూర్యచంద్ర నాడీభేదన ప్రాణాయామం ఏంటి? నిన్న మనం తెలుసుకున్నాం. మన బాడీలో 72,000 నాడులు ఉంటాయి. వాటిలో 14 ముఖ్య నాడులు, ఇంకా వాటిలో అతి ముఖ్యమైన నాడులు 3. కుడివైపు ఉండేది సూర్యనాడి, బాడీలో ఎడంవైపు ఉండేది చంద్రనాడి, మధ్యలో ఉండేది సుషుమ్నా నాడి. వెన్నుపూస చివరి భాగం దగ్గర కుడివైపు సూర్యనాడి స్టార్ట్ అవుతుంది, ఎడమవైపు చంద్రనాడి స్టార్ట్ అవుతుంది. ఈ రెండు పాములు ఇట్లా పరస్పరం ఇట్లా తిరిగి ఉంటాయి చూడండి, మనకి శివాలయాల్లో చూస్తూ ఉంటాం. ఆ మాదిరిగా ఒకదానికొకటి భేదించుకుంటూ ఈ ముక్కు భాగం దగ్గరకు వచ్చి ఎండ్ అవుతాయి 2 నాడులు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ శ్వాసను ఫస్ట్ ఎడం ముక్కులో నుంచి తీసుకోవటం, కుడి ముక్కులో నుంచి వదలటం, కుడి ముక్కులో నుంచి తీసుకోవటం, ఎడం ముక్కులో నుంచి వదలటం. దీనివల్ల సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వ్ సిస్టమ్ రెండూ చక్కగా పనిచేసి మనిషి రిలాక్స్ మోడ్లో ఉంటాడు, బ్యాలెన్సింగ్గా ఉంటాడు.
అత్యంత ఆరోగ్యంగా కూడా దాంట్లో ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమన్నాం, బ్యాలెన్సింగ్ ప్రాణాయామం. ఇక తర్వాత ప్రత్యేకంగా నాడీ శుద్ధి ప్రాణాయామం అంటారు. నాడీ శుద్ధి ప్రాణాయామం అంటే ఇప్పుడు చెప్పిన విధానమే. ఆసనంలో కూర్చోవాలి, వెన్నుముక మెడ తల స్ట్రైట్గా పెట్టాలి, నాసికాగ్ర ముద్ర పెట్టుకోవాలి. మీకు ప్రాక్టికల్స్లో ఈ చెప్తారు నాసికాగ్ర ముద్ర అంటే ఎట్లా పెట్టి ముక్కుకి ఎడం వైపు నుంచి శ్వాస తీసుకోవాలి, కుడివైపు నుంచి వదలాలి, మళ్ళీ కుడివైపు నుంచి తీసుకోవాలి, ఒక సెకండ్ ఆగి ఎడం వైపు నుంచి వదలాలి. అలా చేస్తే మనం ఒకసారి నాడీ శుద్ధి ప్రాణాయామ చేసినట్లు. దీనిని అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటారు. నాడీ శుద్ధి అంటారు, సూర్యచంద్ర నాడీ భేదన అంటారు. ఇట్లా రకరకాలుగా చెబుతారు. కాబట్టి ప్రతిరోజు ఈ ప్రాణాయామ సాధన అనేది ప్రతిరోజు ఈ ప్రాణాయామ సాధన చేయటం ద్వారా మనం చేయటం ద్వారా చక్కగా మనలో ఉండేటటువంటి ప్రాణిక్ ఎనర్జీని బాగా పెంపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాణశక్తి పెరగటంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఆధ్యాత్మిక సాధన కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ప్రాణశక్తి పెరగటం వల్ల మరి ప్రాణశక్తి ఆధారంగా ఉన్న మనసు కూడా అది మన చేతుల్లోకి రావటం, మన చెప్పు చేతుల్లో ఉండటం, దాన్ని కంట్రోల్ చేస్తే మనలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం ఈజీగా తెలుసుకోవటం కూడా జరుగుతూ ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి ఇది కూడా చాలా అత్యంత ఉత్తమమైనటువంటి సాధన, మనసుని కంట్రోల్ చేసుకోవడానికి, ఆరోగ్యం సమకూర్చుకోవడానికి అని తెలియజేస్తూ ఇక నెక్స్ట్ టాపిక్ బంధాస్ అనే కాన్సెప్ట్లోకి మనం వెళుతున్నాం. బంధాస్ బంధము అంటే సాంస్క్రిట్లో దీన్ని టై చేయటము అని అర్థం. ఈ బంధాలు యోగ పరిభాషలో మనం చూసినట్లయితే మనలో ఉన్నటువంటి ఎనర్జీని ఉద్దీపన చేయడానికి ఈ బంధాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ బంధాలు మనకి 3 రకాలు: జాలంధ్ర బంధము, ఊడ్యాణ బంధము, మూల బంధము. మళ్ళీ ఇంకొకసారి జాలంధ్ర బంధము, ఊడ్యాణ బంధము, మూల బంధము. మన బాడీలో 3 రకాల గ్రంథులు ఉంటాయి. అది బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ 3 గ్రంథుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ 3 లోపల ఉన్న కుండలిని శక్తి అని ఉంటుంది. వెన్నుపూస చివరి భాగం దగ్గర మనకి కుండలిని శక్తి అని ఉంటుంది. ఆ కుండలిని శక్తి ఉద్దీపనకి అవరోధాలుగా ఉంటాయి అన్నమాట. ఆ 3టిని మనం అవరోధాలు భేదించుకొని తొలగించుకొని అప్పుడు ఆ కుండలిని శక్తి క్రమంగా మన బ్రహ్మ రంధ్రం అంటే మాడు రంధ్రం దాకా రావాలి. అది సహస్రార పద్మం అంటారు. అక్కడ దాకా కుండలిని శక్తిని తీసుకురావడానికి అవి మనకి అవరోధాల్లాగా ఉంటాయి. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. మరి ఈ గ్రంథుల గురించి వాటి యొక్క పనితీరు గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం కొన్ని చక్రాల గురించి తెలుసుకోవాలి. చక్రాలు అంటే బాడీలో సూక్ష్మ నాడీ కేంద్రాలు. నాడీ అంటే సూక్ష్మ నాడులు సూక్ష్మంగా ఉంటాయి. నాళ్ళు అంటే ప్రాణశక్తి ప్రవాహాలు అని అర్థం. నాడులు అంటే ప్రాణశక్తి ప్రవాహాలు, అవి సూక్ష్మంగా ఉంటాయి. ఈ నాడులన్నీ బాడీలో కొన్ని చోట్ల కలిసి ఒక కేంద్ర స్థానంగా ఉంటాయి. అవే చక్రాలు. అలాంటి కేంద్ర స్థానాలు 6 ఉన్నాయి. అవే వెన్నుపూస చివరి భాగం దగ్గర ఒక కేంద్రం, దాన్ని మూలాధార చక్రం అంటారు. దానికి 2 అంగుళాల పైన ఉంటుంది, అది స్వాదిష్టాన చక్రం. బొడ్డు దగ్గర ఉంటుంది, అది మణిపూరక చక్రం. హృదయస్థానం దగ్గర ఉంటుంది, అది అనాహత చక్రం. కంఠస్థానం దగ్గర ఉంటుంది, అది విశుద్ధ చక్రం. కనుబొమ్మల మధ్యలో ఉంటుంది, అది ఆజ్ఞాచక్రం. ఇలా సూక్ష్మనాడీ కేంద్రాలు ఆపరేషన్ చేసి చూసినా మనకు అవి కనపడవు అన్నమాట. అయితే ఇక్కడ ఈ బంధాలు అనేది కదా మనం వాళ్ళు డిస్కస్ చేసే టాపిక్. ఇక్కడ ఏమవుతుందంటే మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం అంటే కింద ఫస్ట్ 2. ఇక్కడ మనకి బ్రహ్మగ్రంథి ఉంటుంది. దాన్ని భేదన చేయాలి అంటే మూలబంధం వేయాలి.
మణిపూరకం అనాహతం అంటే బొడ్డు దగ్గర హృదయ స్థానం దగ్గర 2 చక్రాలు ఉంటాయి. అక్కడ విష్ణు గ్రంథి ఉంటుంది. దాన్ని భేదన చేయాలంటే ఊడ్యాణ బంధం వేయాలి. అలాగే విశుద్ధ ఆజ్ఞ, కంఠస్థానం విశుద్ధ, కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞ, ఈ 2 చక్రాలు. వీటిని భేదన చేసి ప్రాణశక్తిని ప్రవహింపచేయాలంటే అక్కడ మనం జాలంధర బంధం వేయాలి. ఇలా వేసి మనం అక్కడ ఉండే అవరోధాలను తొలగించుకొని ప్రాణశక్తిని కనుక చాలా చక్కగా పైకి ప్రయాణంలాగా చేస్తే అప్పుడు జీవుడికి మోక్షం కలుగుతుంది, జ్ఞానోదయం కలుగుతుంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఈ బంధాలు ఎలా వేయాలి అనేది తెలుసుకున్నాం. మూలబంధము అంటే బ్రహ్మగ్రంథిని ఛేదించటానికి మూలబంధం అన్నాం కదండి. ఈ మూలబంధం వెన్నుపూస చివరి భాగం దగ్గర చేయాల్సిన ప్రక్రియ. అంటే ఈ యానస్ భాగం అంటే విసర్జన ద్వారం ఏదైతే ఉందో, మల విసర్జన ద్వారం, అక్కడ మనం ఈ ముద్ర వేయాలి. అశ్విని ముద్ర అంటే ఈ విసర్జన ద్వారం దగ్గర లోపలికి ముడుచుకొని వదులుతూ చేస్తే అది అశ్విని ముద్ర. అలా కాకుండా లోపలికి అట్లా ముడుచుకొని గనక అలా ఉంచి మనం శ్వాసని గనక శ్వాస చేస్తూ ఉండవచ్చు, శ్వాసని ఆపి ఉండవచ్చు. అలా ఒక 5 శ్వాసలు చేసి ఆ తర్వాత మళ్ళా రిలాక్స్ చేసుకోవాలి. అలా పదే పదే కనుక మూలబంధాన్ని అంటే దాన్ని అట్లా లోపలికి ముడుచుకునేలాగా పట్టుకుని కనుక అట్లా ఉంచగలుగుతూ ఉంటే అక్కడ ఎనర్జీ అనేది చాలా చక్కగా మూలాధార చక్రం దగ్గర యాక్టివేట్ అవుతుంది అని పెద్దలు మనకి చెబుతూ ఉంటారు. అలా ఆ మూలబంధం చేసేటప్పుడు వెన్నుముక్క మెడాతల స్ట్రైట్గా ఉండాలి. ఇక రెండోది ఊడ్యాణ బంధము. అంటే ఊడ్యాణ బంధం అంటే మనకి బొడ్డు దగ్గర అనమాట, బొడ్డు దగ్గర చేసేది. ఇది చేసేటటువంటి పద్ధతి ఏంటంటే ముందు శ్వాస దీర్ఘంగా తీసుకొని పూర్తిగా దీర్ఘంగా వదిలేయాలి. పూర్తిగా శ్వాస వదిలేయాలి. వదిలేసి పొట్టను లోపలికి సక్ చేసుకోవాలి, అంటే లాక్కోవాలి. శ్వాస బయటికి వెళ్ళిన తర్వాత పొట్టను లోపలికి లాక్కోవాలి. లాక్కొని ఉన్నంతసేపు కనుక ఉండి మళ్ళా శ్వాసని తీసుకున్నప్పుడు పొట్టని పూర్వస్థితి కనుక తీసుకొస్తే దాన్ని మనం ఊడ్యాణ బంధం అంటాం. ఇది కింద కూర్చున్నప్పుడు మోకాళ్ళ మీద చేయి పెట్టుకొని మోకాళ్ళ మీదకి చేతిని ఒత్తి పెట్టుకొని పొట్టను లోపల కనుక తీసుకుంటే మనం ఈజీగా 100% మనం చేయగలుగుతాం ఊడ్యాణ బంధాన్ని. శ్వాస వదిలేసి పొట్టను లోపల తీసుకోవటం, అలాగే పొట్టను లోపలికి అట్లాగే లాక్కుని ఉంచి శ్వాసని తీసుకోకుండా అట్లా ఆపటం. అలా ఒక 5 సెకండ్ల నుంచి మళ్ళీ పూర్వస్థితిలోకి తెచ్చుకోవటం. ఇలా చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఇక్కడ ఈ విష్ణు గ్రంథి భేదించబడి అక్కడ ఎనర్జీ అనేది పైకి ఫ్రీగా ఫ్లో అవడానికి అవకాశం ఉంటుంది. అంటే బంధం తొలుగుతుంది అనమాట. అంటే అవరోధం తొలగుతుంది. ఇక మూడవది జాలంధర బంధం. ఈ జాలంధర బంధం చేసేటటువంటి విధానం ఏంటంటే స్ట్రైట్గా కూర్చోవాలి, మోకాళ్ళ మీద చేపెట్టుకుని ఉండి శ్వాస తీసుకోవాలి. తీసుకొని అలా నిలిపి ఉంచి గెడ్డాన్ని కంఠానికి ఒత్తాలి. అంటే కింద తల దించితే గెడ్డం కంఠానికి టచ్ అవుతుంది. అలా లాక్ చేయాలి. లోపల శ్వాస ఉంది, అలా లాక్ చేయాలి. అలా ఒక 5 సెకండ్లు, ఇక్కడ 10 సెకండ్లు ఇచ్చారు, 5 సెకండ్ల దాకా అట్లా ఉండాలి. ఓకే. ఇక క్రమంగా తల పైకెత్తి ఎడం ముక్కులో నుంచి శ్వాస వదిలేయాలి. యాక్చువల్గా శ్వాస తల పైకెత్తి శ్వాస వదలాలంటారు, కానీ దీంట్లో యాక్చువల్గా మనం ఎడం ముక్కులో నుంచి శ్వాస పూర్తిగా వదిలేయాలి. నాసికాగ్ర ముద్ర అంటారు. ఆ ముద్ర వేసి చేయాలన్నమాట. ఇది మళ్ళీ ఇంకొకసారి చేసే విధానం. ఓకే. మోకాళ్ళ మీద చేపెట్టి కూర్చొని కింద వెనుముక మెడతల స్ట్రైట్గా ఉంచి పూర్తిగా శ్వాసను బయటికి వదిలేసి ఇక అక్కడి నుంచి పూర్తిగా శ్వాస దీర్ఘంగా తీసుకున్న శ్వాసను లోపల నిలిపి ఉంచి నెమ్మదిగా గెడ్డాన్ని కంఠానికి ఒత్తిపెట్టి ఉంచి ఒక 5 సెకండ్ల పాటు అలా ఉంచి తల పైకెత్తి
ఇప్పుడు శ్వాసను పూర్తిగా వదిలేయటం. ఓకే, ఇలా చేస్తే మనం జాలంధర బంధంతో మనం ప్రాణాయామం చేసినట్లు. అయితే ఇక్కడ వదిలేటప్పుడు నాసికాగ్ర ముద్ర చేసి మనం చేస్తే మంచిది అంటారు. ఎందుకంటే చంద్రనాడి కదా, చంద్రనాడి నుంచి ఇక్కడ మనం శ్వాసను బయటికి వదిలేయాలి అంటారు. దానివల్ల మనకి చక్కగా కూల్గా ఉంటుంది, బాడీ కూడా ఆ వేడి యొక్క ప్రభావం మనకు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని ఉద్దేశం. ఈ జాలంధర బంధ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ మంచి ఇంప్రూవ్మెంట్, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత థైరాయిడ్కి సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చక్కటి ఉపశాంతి, వోకల్ కార్డ్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి. అయితే దీనికి కొంత లిమిటేషన్ ఉంది, కొంతమంది చేయకూడదు. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, హై బీపీ, లో బీపీ ఉన్నవాళ్ళు దీని జోలికి వెళ్ళకూడదు అంటారు. ఇక మూడోది మహాబంధ. మహాబంధ అంటే మూడు కలిపి చేసేది. కుడికాలు బారుచాపి ఎడంకాలు ఫోల్డ్ చేసి, అంటే మీకు అది చూస్తే కానీ మీకు తెలుస్తుంది, ఆసనాలు అప్పుడు చూడవచ్చు. ఫోల్డ్ చేసి కుడికాలు బారు చాపి ఎడంకాలు యొక్క పాదం కుడి తొడకి తగిలేలా కూర్చొని మన చేతులు పాదాన్ని పట్టుకునేలాగా, చాపి ఉంచిన పాదాన్ని రెండు చేతులతో పట్టుకొని ఇప్పుడు శ్వాస పూర్తిగా వదిలేయాలి. ఇక్కడ మనం మూడు బంధాలు ఒకేసారి చేస్తాం. మహాబంధ, శ్వాసను పూర్తిగా వదిలేయాలి. వదిలి ఫస్ట్ మూలబంధం వేయాలి, అంటే లాక్కోవాలి. పొట్టం లోపల లాక్కున్నాం, ఆ తర్వాత గెడ్డాన్ని కంఠానికి వత్తాలి. అలా ఒక 5 సెకండ్లు చేసిన తర్వాత నెమ్మదిగా తల పైకెత్తాలి. శ్వాస తీసుకుంటూ మూలబంధాన్ని కూడా వదిలేయాలి. ఇట్లా మూడు కలిపి ఒకేసారి చేస్తే అది మహాబంధ అంటారు. దీనివల్ల కుండలిని శక్తి చాలా చక్కగా ఉద్దీపన చెందుతుంది. అయితే ప్రత్యేకంగా దీని మీద పర్యవేక్షణ, గురువుల పర్యవేక్షణతోనే చేయాలి. అలాగే వారు ప్రత్యక్షంగా నేర్చుకున్న తర్వాత మాత్రమే ఇది సాధన చేయాలని మహానుభావులు చెబుతారు. అలా సాధన చేసి చక్కగా కుండలిని శక్తిని ఉద్దీపన చేసుకోవటం అనేది ఎంతో ఉపయుక్తం. తద్వారా జీవుడు ముక్తి పొందడానికి, మానసిక ప్రశాంతతకి, ఆరోగ్యానికి ఎంతో దోహదం అని తెలియచేస్తూ మరి నెక్స్ట్ టాపిక్లోకి వెళదాం. నెక్స్ట్ నాడీస్. మనకు తెలిసినంత మేరకు నాడులు అంటే నరాలు, లేకపోతే బ్లడ్ వెజల్స్, ఇట్లా మనం అనుకుంటూ ఉంటాం. కానీ యోగ పరిభాషలో నాడులు అంటే ప్రాణశక్తి ప్రవాహాలు, ప్రాణశక్తి వాహకాలు అంటారు నాడులు. ఇవి సూక్ష్మంగా ఉంటాయి. మన బాడీలో 72,000 నాడులు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన నాడులు 3: ఇడానాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి. ఓకే, మరి ఇడానాడి అంటే దీన్ని చంద్రనాడి అని కూడా అంటారు. పింగళా నాడి అంటే సూర్యనాడి అని అంటారు. సుషుమ్నా నాడి అంటే దీన్ని బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఈ నాడుల యొక్క సహాయంతో మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ని పెంచుకొని తద్వారా జీవుడు ముక్తి పదం వైపు నడవడమే ప్రధానమైనటువంటి ధ్యేయం. ఇప్పుడు ఇడానాడి అంటే చంద్రనాడి అనుకున్నాం కదండి, పింగళా నాడి అంటే సూర్యనాడి అనుకున్నాం కదా. ఇప్పుడు వీటి యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనేది మనం ప్రధానంగా చూద్దాం. వెన్నుపూస చివరి భాగం దగ్గర ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అక్కడ కుండలిని శక్తి ఉంటుంది. అక్కడే మూలాధార చక్రం కూడా ఉంటుంది, అంటే నాడీ కేంద్రము. 2 అంగుళాల పైన స్వాదిష్టాన చక్రం ఉంటుంది. నాభిస్థానం దగ్గర మణిపూరక చక్రం ఉంటుంది. హృదయస్థానం దగ్గర అనాహత చక్రం ఉంటుంది. కంఠస్థానం విశుద్ధ చక్రం, కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం, తల దగ్గర సహస్రార పద్మం. ఇలా మన బాడీలో 6 చక్రాలు ఉంటాయి, ప్లస్ 7 సహస్రార పద్మం. ఈ వెన్నుపూస చివరి భాగం దగ్గర ఇడానాడి, పింగళా నాడి స్టార్ట్ అవుతాయి. ఇడానాడి అంటే చంద్రనాడి ఎడం వైపు, ఓకే. పింగళా నాడి అంటే సూర్యనాడి కుడివైపు స్టార్ట్ అవుతాయి. ఈ రెండు పరస్పరం భేదించుకుంటూ ప్రతి చక్రం దగ్గర ఆపోజిట్ డైరెక్షన్లోకి మారుతాయి అన్నమాట, పరస్పరం.
ఒకదానికొకటి మారుతూ ఇక మెదడు దాకా వెళ్ళి మెదడుకి టచ్ కాకుండా కుడివైపు స్టార్ట్ అయిన నాడి కుడి కనుబొమ్మల మధ్యలో ఎండ్ అవుతుంది. ముక్కు రంధ్రం దగ్గర ఎండ్ అవుతుంది. ఎడం వైపు ఎండ్ అవుతుంది. చంద్రనాడి ఎడం వైపు ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం శ్వాస తీసుకునేటప్పుడు ప్రాణశక్తి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటం ఒక పద్ధతి అయితే, ఇప్పుడు ఈ సూర్యనాడి చంద్రనాడి ద్వారా కూడా ప్రాణశక్తి ప్రవహిస్తుంది. ఇందాక నాడీ శుద్ధి ప్రాణాయామం అన్నాం కదండి, దాంట్లో ఈ సూర్యనాడి చంద్రనాడి ద్వారా వెళ్ళేటటువంటి ప్రాణశక్తి ఆ వెన్నుపూస చివరి భాగం దగ్గర ఉన్నటువంటి కుండలిని శక్తిని కదిలేస్తుంది. ప్రాణశక్తి ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే కదిలిందో దానికి ఒకే ఒక మార్గం, అదే సుషుమ్నా నాడి ద్వారా పైకి ప్రయాణం చేయటం. ఓకే, ఈ సుషుమ్నా నాడి ద్వారా పైకి వస్తూ ఉంటుంది. సుషుమ్నా నాడి ఎలా ఉంటుంది అంటే దాని లోపల వజ్రిణి అనేటటువంటి ఒక నాడి ఉంటుంది. అంటే మనకు వైర్లో వైర్ ఉన్నట్టుగా, కరెంటు వైర్లు ఉంటాయి చూడండి, వైర్లో వైర్ ఉన్నట్టుగా ఈ సుషుమ్నా నాడి లోపల వజ్రిణి అనేటటువంటి ఒక రౌండ్గా నాడి ఉంటుంది. ఆ వజ్రిణి అనే నాడి లోపల చిత్రిణి అనే ఒక నాడి ఉంటుంది. దాని ద్వారా చాలా సన్నగా అతి సూక్ష్మంగా ఉండేటటువంటి నాడి ద్వారా ఈ కుండలిని శక్తి పైకి ప్రయాణం చేస్తుంది. మనం అప్పుడు వెన్నుముక మెడతల స్ట్రైట్గా ఉంచాలి. కుడివైపు మనం శ్వాస తీసుకున్నాం అంటే సూర్యనాడి ద్వారా కిందకి వెళ్తుంది. వెన్నుపూస చివరి భాగం దగ్గర ఉన్న కుండలిని శక్తిని కదిలిస్తుంది. మనం ఒకటి గమనిక ఏం చేయాలంటే, శ్వాస తీసుకున్నప్పుడు మన ఊపిరితిత్తుల్లోకి మాత్రమే వెళుతుంది అనుకుంటాం. కాదు, ఈ నాడుల ద్వారా కూడా, సూర్యనాడి చంద్రనాడి ద్వారా కూడా ప్రాణశక్తి ప్రవహించి వెన్నుపూస చివరి భాగం దగ్గర ఎండ్ అవుతుంది. అక్కడ ఉన్న కుండలిని కదిలిస్తుంది. అది పైకి ప్రయాణం చేయటం, ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వచ్చి అల్టిమేట్గా సహస్రార పద్మం దగ్గరికి చేరటం, అదే జీవన్ముక్తి స్థితి అని పెద్దలు అంటూ ఉంటారు. ఇది త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఈ మూడు నాడులు కలిసి ఉంటే దాన్ని గంగా యమున సరస్వతి అని వాటిని ఎట్లా పిలుస్తూ ఉంటారు. నాసికాగ్ర భాగం దగ్గర అంటే నాసిక్లో అందుకే చూడండి త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ ఈ సూర్యనాడి చంద్రనాడి అలాగే మధ్యలో వెన్నుపూస మధ్యలో నుంచి వచ్చే సుషుమ్నా నాడి. ఓకే, అలా ఆజ్ఞాచక్రం దాకా కుండలిని శక్తిని తీసుకొస్తే ఆ జీవుడు జీవన్ముక్తి పొందుతాడు అని మహానుభావులు తెలియచేస్తూ ఉంటారు. ఇది మనం కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియచేస్తూ, 1-2 సార్లు ఈ టాపిక్ పదే తిప్పి మార్చి వింటూ ఉంటే దీని మీద మనకు కొంత అవగాహన వస్తుంది. డౌట్స్ ఉంటే క్లాసెస్లో మనం క్లారిఫై చేసుకోవచ్చు అని తెలియచేస్తూ నెక్స్ట్ చక్రాలు అనే టాపిక్స్లోకి వెళుతున్నాం. చక్రాలు, వీటిని సూక్ష్మ నాడీ కేంద్రాలు అని అంటారు. ఇందాక దాకా మనం తెలుసుకున్నాం కదండి. వెన్నుపూస చివరి భాగంలో ఉండేది మూలాధార చక్రము. 2 అంగుళాల పైన, వెన్నుపూసకు 2 అంగుళాల పైన ఉండేది స్వాదిష్టాన చక్రము. బొడ్డు దగ్గర ఉండేది మణిపూరక చక్రము. హృదయస్థానం దగ్గర ఉండేది విశుద్ధ చక్రము. కనుబొమ్మల మధ్యలో ఉండేది ఆజ్ఞాచక్రము, అప్పుడు కాలేని. తలపైన ఉండేది సహస్రార పద్మము. ఇవి ఆపరేషన్ చేసి చూసినా కనపడవండి, కానీ అవి ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. వ్యక్తికి అనారోగ్యం వచ్చిందంటే ఈ చక్రస్థానంలో ఎక్కడో తేడా జరిగింది, నాడీ ప్రవాహంలో ఎక్కడో లోపం జరిగింది, నాడుల్లో ప్రాణశక్తి యొక్క ప్రవాహంలో ఎక్కడో తప్పు జరిగింది అనేటటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క చక్రం గురించి కొద్దిగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మూలాధార చక్రం వెన్నుపూస చివరి భాగం దగ్గర ఉంటుంది. దానికి 4 దళాలు ఉంటాయి. దానికి అధిపతి బ్రహ్మ. అది పృథ్వీతత్వం అని కూడా అంటారు. దానికి పృథ్వీతత్వం ఉంటుంది. నేను చెప్పినంత వరకు మాత్రమే చదవండి, అన్నీ గుర్తుండవండి. నేనేం చెప్పాను, 4 దళాలు ఉంటాయి. లొకేషన్ మనకు తెలుసు, వెన్నుపూస చివరి భాగం. దీనికి అధిపతి బ్రహ్మ. ఓకే, దీని యొక్క తత్వం పృథ్వీతత్వం అని చెప్పాం. ఇక రెండవది స్వాదిష్టాన చక్రం. దీనికి 6 దళాలు ఉంటాయి. అది వెన్నుపూసకు 2 అంగుళాల పైన ఉంటుంది.
దీనికి అధిపతి విష్ణువు. దాని యొక్క తత్వం జలతత్వం. ఇక 3 మణిపూరక చక్రం, అంటే బొడ్డు దగ్గర ఉంటుంది. దీనికి 10 దళాలు ఉంటాయి. దానికి రుద్రుడు అధిపతి. అలాగే దీనికి సంబంధించి అగ్ని అనేది దాని యొక్క తత్వం. ఇక నెక్స్ట్ అనాహత చక్రం హృదయస్థానం దగ్గర ఉంటుందన్నమాట. అది 12 దళాలతో ఉంటుంది. కరెక్ట్గా హృదయస్థానం దగ్గర 12 దళాలతో ఉంటుంది. అది వాయుతత్వంతో కలిసి ఉంటుంది. ఇక తర్వాత వచ్చి తర్వాత విశుద్ధ చక్రం అంటే కంఠస్థానం అన్నమాట. అది 16 దళాలు దానికి ఉంటాయి. సదాశివుడు అధిపతి. ఇందాక మనం అనాహత చక్రం అనుకున్నాం కదండి, దానికి ఈశ్వరుడు అధిపతి. విశుద్ధానికి సదాశివుడు అధిపతి. దాని యొక్క తత్వం ఆకాశతత్వం. ఇక నెక్స్ట్ ఆజ్ఞాచక్రం. ఇది కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. దీనికి 2 దళాలు ఉంటాయి. 2 దళాలే ఉంటాయండి. దీని యొక్క తత్వం మనస్తత్వం అన్నమాట. దీనికి 2 దళాలు. ఇక తర్వాత సహస్రార పద్మం. ఇక్కడ మనం ఒక్కొక్కటి కనుక చూస్తే మూలాధార చక్రానికి అధిష్టాన దేవత బ్రహ్మ అయితే, స్వాధిష్టానానికి విష్ణువు, మణిపూరానికి రుద్రుడు, అనాహతానికి ఈశ్వరుడు, విశుద్ధాకి సదాశివుడు, ఆజ్ఞాచక్రానికి శంభుడు, ఇక లాస్ట్లో సహస్రార పద్మానికి పరమశివుడు, అధిష్టాన దేవత. ఇక అలాగే రంగులు కూడా విబ్జిఆర్ అంటారు. చూడండి, విబ్జిఆర్ అంటారు ఇంద్రధనుసులో రంగులు. మూలాధారం ఎర్రటి రంగు కలిగి ఉంటుంది. స్వాధిష్టానం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మణిపూరకం అంటే బొడ్డు దగ్గర ఉంది ఎల్లో కలర్లో ఉంటుంది. అనాహతం అంటే హృదయస్థానం గ్రీన్ కలర్లో ఉంటుంది. విశుద్ధం కంఠస్థానం బ్లూ కలర్లో ఉంటుంది. ఆ చక్రం మనం మనస్సుతో దర్శించడమే, ఆపరేషన్ చేసి చూడలేమండి. కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం, అది ఇండిగో స్థానం, వంగపువ్వు రంగు. ఇక తర్వాత సహస్రార పద్మం వైలెట్ కలర్. ఆ కలర్లో మనం చూస్తూ ఉంటాం చక్రాలు. ఇక తర్వాత వచ్చి మనకి బీజాక్షరాలు కూడా, ప్రతి చక్రానికి ఒక బీజాక్షరం. లం, వం, రం, యం, హం, ఓం, ఇట్లా 6. మూలాధార చక్రం యొక్క బీజాక్షరం లం, స్వాధిష్టానం వం, విఏఎం, మణిపూరకం రం, అనాహతం యం, వైఏఎం, విశుద్ధం హం, ఆజ్ఞాచక్రం ఓం. ఇట్లా బీజాక్షరాలు కూడా ఉంటాయి. ఈ తత్వాలు తెలుసుకొని ఆయా భాగాల్లో గనక మనిషి మనసు నిలిపి ధ్యానం చేస్తూ ఉంటే ఆ చక్రాలు యాక్టివేట్ అయ్యి క్రమంగా జీవుడికి లోపల ఉండే కుండలినీ శక్తి ఉద్దీపనకి సహాయపడటమే కాకుండా బాడీలో ఉండేటటువంటి సమస్త నాడుల్ని శుద్ధి చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియచేస్తూ, ఇలా మనం యూనిట్ 2 పూర్తిగా మనం కంప్లీట్ చేసుకున్నాం. నాడులు, ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు, ఆసనాలు, చక్రాలు, వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత క్లాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మనం మళ్ళా ప్రత్యేకంగా చెప్పేటప్పుడు అడిగి తెలుసుకోండి అని తెలియచేస్తూ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.